నమస్కారం ఫ్రెండ్స్. నిన్న న్యూస్ ఛానల్స్లో ఒక ఊరించే టాపిక్ మన ముందు వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విద్యారంగం గురించి మొదటిసారి ఈ ప్రస్తావన వచ్చింది. విద్యారంగంలో గత 9 ఏళ్లుగా జరిగిన అరాచకం ఎప్పుడు ఎక్కడా జరగలేదు. విద్యారంగం అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ప్రభుత్వము తన విధానాలతో విద్యారంగంని ముందరకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే ప్రైవేట్ రంగం యథేచ్ఛగా ప్రతి ఒక్క స్కూలు ఒక డీమ్డ్ యూనివర్సిటీగా, ఒక అటానమస్ టీచింగ్ ఇన్స్టిట్యూట్గా మారిపోయింది. పొలిటికల్గా ఈ విద్యారంగాన్ని సపోర్ట్ చేయడానికి ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికైన మరుక్షణం అసలు వాళ్ళు ఎందుకు ఎన్నికయ్యారో వాళ్ళే మరిచిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ ఎలక్షన్ చూస్తున్న టైంలో ఊళ్ళలో కూడా పబ్లిక్ పాఠశాలల కన్నా, అంటే గవర్నమెంట్ పాఠశాలల కన్నా ప్రైవేట్ పాఠశాలలే ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ దాని స్టాండర్డ్స్ బాగాలేవని, కొన్నేళ్ల క్రితం అయితే అసలు ఇంగ్లీష్ మీడియమే లేదని, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాక కూడా తెలుగు మీడియం టీచర్స్ ఇంగ్లీష్ నేర్చుకొని అరాకొర ఇంగ్లీష్తో అంటే సిలబస్ ముగించే పరిస్థితులు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి. అంటే గవర్నమెంట్ టీచర్స్కే చిన్న చిన్న పదాల అర్థాలు తెలవకుండా స్టూడెంట్స్ పై ఎగిరిపడుతూ, దూకుతూ, పడుతూ, లేస్తూ, గూగుల్ చేస్తూ వాళ్ళ టీచర్షిప్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ కూడా బేసిక్ ఇంగ్లీష్ పదాల అర్థాలు గూగుల్లో వెతికినా, దాని అర్థం తెలిసినా అది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి అది తెలుగులో తర్జుమా చేసుకొని దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో రీప్రొడ్యూస్ చేయలేక చాలా అవస్థలు పడుతున్నారు. ఈ ఇంగ్లీష్ జ్ఞానమే కాకుండా సబ్జెక్ట్ పరంగా పట్టు లేకపోవటం, ప్రభుత్వం సర్వేలెన్స్ లేకపోవటం, ప్రశ్నించేవాడు లేకపోవటం, ఇన్స్పెక్షన్స్ లేకపోవటం, పర్ఫార్మెన్స్ రివ్యూ లేకపోవటం, ఇలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోవడం కారణంగా ప్రభుత్వ స్కూళ్లలో జీతాలు తీసుకోవటం, తమ బర్త్డేలు, ఇతరత్ర ఇంక్రిమెంట్ ఫంక్షన్స్ జరుపుకోవటం మినహా ప్రభుత్వ పాఠశాలలో
విద్యకు సంబంధించిన విప్లవాత్మక మార్పులు ఏమీ రాలేదు. మన తెలంగాణలో మహిళా అభ్యుదయము, మహిళా అక్షరాస్యత ఇది దేశంలో అట్టడుగు స్థానం నుంచి రెండో స్థానంలో ఉంది. అంటే ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో మహిళా నిరక్షరాస్యత 58 60 అంటే అంత శాతం మంది మహిళలు చదువుకోలేదు, చదువుకోవడానికి ఇష్టపడట్లేదు. స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ ఉంది కానీ ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఉంది. డిజిటల్ పెనిట్రేషన్ బాగా విస్తరిస్తుంది. సెల్ టవర్స్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి. ఇలాంటి టైంలో మహిళా నిరక్షరాస్యత దేశంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా మనం రెండో స్థానంలో నిలుస్తున్నామంటే అది కేసీఆర్ పట్టించుకొని ఒక ముఖ్యమైన ఇష్యూ. కేసీఆర్ కూడా ఎంతవరకు నిరక్షరాస్యులు ఉండి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే అంత ఈజీగా ఓట్లు పడతాయనే ఒక థియరీ కేసీఆర్ మన ఎలక్షనీరింగ్ సిస్టంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ప్రభుత్వ స్కీమ్ల ద్వారా ఓట్లు వేయించుకోవచ్చు అనే ఒక స్కీమ్ డెవలప్ చేసినాక ప్రతి ఒక్క ప్రభుత్వ సేవ ఓట్ల కోసమే అని దాని నామకరణం చేయకుండా చేయడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి హయాము తెలంగాణకు శాపంగా మారింది. సబితా ఇంద్రారెడ్డి 7వ క్లాస్ ఫెయిల్. ఆమె విద్యాశాఖ మంత్రి. ఆమె ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేటు బడుల దగ్గర కమిషన్ ప్రతి 3 నెలలకు ఒకసారి వసూలు చేస్తారు. అలా వసూలు చేయడం మినహా 9 ఏళ్లుగా చేసింది ఏమీ లేదు. రిజల్ట్స్ వచ్చినప్పుడు సీడీలు రిలీజ్ చేయడం మినహా ఒక విద్యాశాఖ మంత్రిగా చేసిన ఘనకార్యము ఏమీ లేదు. గత 9 ఏళ్లుగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ బడులు ఈ పేరెంట్స్ యొక్క వీక్నెస్, పేరెంట్స్ యొక్క డెస్పరేషన్ చూసి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా అసలు బురదలో పందిలా సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించడం జరిగింది. బురదలో పంది అనేది చాలా చిన్న పదం. రాష్ట్రం యొక్క విద్యార్థులతో ఆటలాడుకున్న వ్యక్తి దానికన్నా హీనంగా అని నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో ఏం తేడా ఉండదు. మన తెలంగాణ భవిష్యత్ అయిన పిల్లల చదువు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి కమిషన్ల కోసమే చైర్లో కూర్చున్న సబితా ఇంద్రారెడ్డిని ఎలాంటి భాష వాడినా తప్పులేదు. ఆ భాషకు కొంతవరకు అర్హత కేసీఆర్కి కూడా దీంట్లో వాటా ఉంది కనుక ఆయనకు కూడా దక్కుతుంది. ఒక మంత్రి ఆమె ఏం పర్పస్ ఏమి, ఆ విద్యాశాఖ మంత్రిగా ఉండటం పర్పస్ తెలవకుండా కమిషన్ల కోసం అక్కడ కూర్చున్నట్టు యాక్ట్ చేసిన సబితా ఇంద్రారెడ్డి దురదృష్టవశాత్తు కూడా మళ్ళీ తెలంగాణ పాలిటిక్స్లో యాక్టివ్ అయి విద్యాశాఖ గురించి, విద్యాశాఖ వైపు చూడొద్దు అని మనము అందరి దేవుళ్ళ దగ్గర ప్రార్థించాం. దీనికన్నా బెస్ట్ ఇంకోటి ఏం లేదు. అయితే లాస్ట్ 9 ఏళ్లుగా గత ప్రభుత్వము టోటల్ విద్యనే సర్వనాశనం చేసి తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాము అంటే నిధులు, నియామకాలు, నీళ్ల కోసం అని చెప్పి విద్యారంగాన్ని అటకెక్కించిన ఘనమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది, అంటే కేసీఆర్కి దక్కుతుంది.
ఈ అన్యాయంలో వాటా ఉన్న సబితారెడ్డికి మేజర్ క్రెడిట్ దక్కుతుంది. అయితే విద్యారంగంలో పట్టి పీడిస్తున్న ముఖ్యమైన సబ్జెక్ట్ ఏమంటే యథేచ్ఛగా ఫీజులు వసూలు చేయటం. దీనిపై కఠినంగా వ్యవహరిస్తా అని 9 సార్లు సబితా ఇంద్రారెడ్డి అనౌన్స్ చేసి 3 నెలలకు ఒకసారి కమిషన్లు మింగి తొంగుంది. ఈమె విద్యాశాఖ మంత్రి. తెలంగాణ బ్యాక్వర్డ్నెస్కి కారకులైన ఈ కేసీఆర్, ఈ సబితా ఇంద్రారెడ్డి ప్రాక్టికలీ 200 ఫీట్ల విగ్రహాలు మన ట్యాంక్‌బండ్ పై పెట్టారు. చదువు పరంగా అన్యాయం జరిగిందంటే ఒక రాష్ట్రము ఒక 20-30 ఏళ్ల క్రితం అంటే వెనక్కి వెళ్తుంది అని తెలిసినా సోయి లేకుండా రియల్ ఎస్టేట్కి దోహదపడ్డారు. కానీ విద్యా, వైద్యము ఇలాంటి ఇంపార్టెంట్ సెక్టర్స్ పై దృష్టి పెట్టిన పాపాన కేసీఆర్ పోలేదు కనుకనే తన్ని ఫార్మ్ హౌస్లో మండబెట్టారు. ఇది చాలా మంచి పని జరిగింది. ప్రాక్టికల్ తన్నలేదు కనుక మనం వాళ్ళంతా బాధపడాలి. ఓటర్లు కాలితో కేసీఆర్ని తన్నింటే అది కరెక్ట్ ట్రీట్మెంట్ అయ్యేది. కానీ ఇవి గ్రహించి ఫార్మ్ హౌస్లో లోపల తొమ్మునోడు కేసీఆర్. ఆ దరిద్రం మళ్ళీ మన తెలంగాణకు చుట్టుకోవద్దని మనం బీజేపీని, మన రాష్ట్ర ప్రజలని మళ్ళీ కోరుకుందాం. అయితే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయని కాంగ్రెస్ ఒక కొత్త గిమిక్ స్టార్ట్ చేసింది. అదేమంటే ప్రైవేటు బడులు, ప్రైవేటు కళాశాలలు యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫీజు రెగ్యులేటరీ కమిషన్ అని ఒక హైడ్రా లాంటి కొత్త ఏజెన్సీని క్రియేట్ చేయబోతుంది. హైడ్రా పనితీరు ఎలా ఉందో దానికి మించిన పనితీరు ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఫీ రెగ్యులేషన్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫీ రెగ్యులేషన్ కమిషన్ పేరు ఘనంగా ఉన్న నేను వీళ్ళ తరఫు నుంచి ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను. వీళ్ళు చచ్చిన దీంట్లో సీరియస్గా పని చెయ్యరు. మీరు చూడండి, ఎలక్షన్స్ అన్ని అయిన తర్వాత కమిషన్, ఏ కమిషన్? మన గవర్నమెంట్ రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నాక ఈ కమిషన్ అవసరమా? ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్గా ఆయన మాట పెట్టవచ్చు, కానీ ప్రభుత్వాన్ని ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అని ఒత్తిడి పెట్టే పోస్టు ఏమాత్రం కాదు. విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ పోస్టు ఇంకా చీఫ్ మినిస్టర్ దగ్గరే ఉంది కాబట్టి, చీఫ్ మినిస్టర్ విఘ్నులు కాబట్టి ఈ విద్యాశాఖలో ఏ సమూలమైన మార్పులు తేవాలే చీఫ్ మినిస్టర్కి ముందే తెలుసు. కాబట్టి వాళ్ళకు తెలిసిన దాంట్లో ఈ విద్యా కమిషన్, ఈ ఫీ రెగ్యులేటరీ కమిషన్ తమ వంతు మాట పెట్టగలరు. కానీ ఫైనల్గా చీఫ్ మినిస్టరే దీని అన్నిటికీ సారథ్యం వహిస్తున్నారు కనుక ముఖ్యమంత్రి తీసుకున్న డిసిషన్ ఫైనల్ అని లాస్ట్కు కుండ బద్దలు కొట్టడం జరుగుతుంది. అది మీరు కళ్ళారా చూడొచ్చు. హైడ్రా దేనికి పనికొచ్చిందో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫీజ్ రెగ్యులేషన్ కమిషన్ కూడా దానికే పనికొస్తుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రైవేట్ ప్లేయర్స్తో మీటింగ్ అరేంజ్ చేసుకొని వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం, మేము పేదల పక్షపాతులం అని చెప్పి ప్రైవేట్ సంస్థలు కిరాయి బిల్డింగ్లలో
లేదా అప్పు తీసుకొని మరి పిల్లలకు విద్యా బోధనలు నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళు వసూలు చేస్తున్న ఫీజు సరి అయినదే కాబట్టి ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంటుంది అని ఫస్టే లీక్ చేసి కొన్ని హెడ్లైన్స్ వస్తుంది చూడండి కొన్నేళ్ళైనాక. దాని సారాంశం ఏమంటే ఈ ప్రైవేటు బడుల కర్మకు వాళ్ళని వదిలేసి ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడులను తయారు చేద్దామనే సంకల్పం ముఖ్యమంత్రి తీసుకున్నారు అని ఒక ఫ్లాష్ వస్తుంది. ఈ ఫ్లాష్ సారాంశం ఏమంటే విద్యాశాఖకు వేల కోట్ల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి, ఆయనకు పాలాభిషేకం. నెక్స్ట్ ఏముంటుందంటే వేల కోట్లు వేసి విద్యారంగంలో బడులు, టాయిలెట్లు, ఇతర వసతుల డెవలప్మెంట్ అజెండా. ఈ అజెండా ఎందుకు ఉంటుంది? ఆ డెవలప్మెంట్పై కమిషన్లు తినడానికి. అంటే విద్యారంగం కూడా దాన్ని ఒక కమిషన్కి అనుకూలమైన ఒక ప్రభంజనం సృష్టించి వాళ్ళను ఊరించి ప్రతి ఒక్క పనిలో కమిషన్లు కొట్టి, ఇప్పుడు ఫీ రెగ్యులేటరీ కమిషన్ ఎందుకు పనికొస్తుంది? ప్రతి ప్రైవేట్ స్కూల్ని ఇండివిజువల్గా పిలిపించి మీరు యథేచ్ఛగా ఫీజులు వసూలు చేసుకోండి, మా కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వానికి నిధులున్న కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చే పూచీ మీది, మీకొచ్చే లాభంలో మాకింత మీకింత, మేము కొన్ని రోజుల తర్వాత కొన్ని కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం మీపై అనగానే మనం అంతా అబ్బా ఏం తీసుకుంటారేమో అనుకుంటాం. ఒకరోజు అనౌన్స్మెంట్ వస్తుంది, విద్యాశాఖ కమిషనర్ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్కి తెలియజేయడం ఏమనగా వాళ్ళు మానవతా దృక్పథంతో సేవాభావంతో అందరూ ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు వాళ్ళ స్వార్థాన్ని వీడి మానవ ప్రగతికి, ఈ రాష్ట్రం ప్రగతికి, ఈ రాష్ట్రంలో ఉన్న మానవాళి ప్రగతికి, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉదార భావంతో మీ ఫీజులు మీరే నియంత్రించుకోవాలి అని కఠిన పదజాలంతో కమిషనర్ ఇవాళ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఆయన కమిషనర్ హెచ్చరిక జారీ చేయగానే అందరు కరస్పాండెంట్లు, ఈ స్కూల్ యాజమాన్యాలు పోయి వస్తాయి. అది కూడా వస్తుంది. కమిషనర్ హెచ్చరికతో కరస్పాండెంట్లు, స్కూల్ యజమానులంతా మూత్రశాలలకు పరిగెత్తారు. కింద మూత్రం వస్తుంటుంది, పైన నవ్వుతుంటారు. వీళ్ళు ప్రతి 3 నెలలకు కట్టాల్సిన కమిషన్ ఒక 2-3% లేదా 5% పెంచుంటారు. ఆ పెంపు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి కనుక ఇస్తారు. ఇచ్చి ఇక ప్రభుత్వం సైడ్ నుంచి చర్యలు స్టార్ట్ అవుతాయి. పిల్లలకు లంచ్లో ఏమిస్తున్నారు, సిలబస్ ఏముంది, టీచర్స్ ఏ లెవెల్లో టీచ్ చేస్తుండ్రు, అసలు టీచర్స్ బడికి వస్తున్నారా లేదా, టాయిలెట్లు ఉన్నాయా లేదా, ఆ స్కూల్లో నీళ్లు ఉన్నాయా లేదా, ఈ చింత లేదు. మెనూ ఫస్ట్ చెప్పండి. పిల్లల ఆరోగ్యం ముఖ్యం. కావాలిస్తే సంవత్సరానికి ఇంకో 10 హాలిడేస్ తీసుకోండి. ఆల్రెడీ 180 రోజులు పనిచేస్తుంది ఒక స్కూల్, ఇంకా 10 రోజులు హాలిడేస్ పొడిగింపు. అది కాకుండా టీచర్స్ లెసన్ ఎందుకు చెప్తలేరు అంటే వాళ్ళకు పిఆర్సి బకాయి ఉన్న 4 డిఏలు రాలేదు కాబట్టి, టీచర్స్ ఆ ఇల్లు గడవటలేదు కాబట్టి కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. కనుక ఈ టీచర్స్ యొక్క వృత్తి డిమాండ్లను తీర్చే వరకు విద్యాశాఖల్లో సమూలమైన మార్పులు చేయొద్దు అని
చీఫ్ మినిస్టర్ ఉదార భావంతో మానవతా దృక్పథంతో టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే దాంట్లో బిజీగా ఉన్నారు. ఈ బిజీగా ఒక 2 ఏళ్ళు ఉంటారు. వీళ్ళకి పైసలు ఇయ్యడు, అటు విద్యాశాఖని ప్రక్షాళన జరగదు. ఇంకా మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎట్లా వార్నింగ్ ఇస్తాడంటే కమిషనరు కాలిస్తే బొక్కలు ఎరిగింది ఒక సౌండ్ కూడా పెడతాడు మధ్యలో. మీరు గిన మా హెచ్చరిక వినకపోతే మీ పరిస్థితి ఎట్లుంటుందని బొక్కలు ఎరిగే సౌండ్ పెడతాడు. పెట్టగానే మనం నిజంగానే కఠిన చర్యలు ఉంటాయని ఏముండవు. మీరు ఈ బ్యాగులకు డ్రెస్సులకు యథేచ్ఛగా దాన్ని ఫీజుల రూపంలో లేదా ఏ ఇతర రూపంలో పిల్లల దగ్గర వసూలు చేసే గవర్నమెంట్ ఒక జియో జారీ చేస్తుంది. దీనికి వీలు లేదు. డ్రెస్సులు బెల్టులు అమ్ముకోరాదు, షూస్ అమ్ముకోరాదు అని కఠినమైన చర్యలు తీసుకుంటాం అని జారీ చేస్తారు. జారీ చేయగానే ఈ స్కూల్ వాళ్ళు ఏం తక్కువ లేరు. మా ఎంబ్లమ్ కలిగిన మా బ్రాండ్ కలిగిన కర్చీఫ్స్ అమ్ముతున్నాం. ఒక్కో కర్చీఫ్ ఖరీదు 5,000. ఒక్కొక్క పెన్ను అమ్ముతున్నాం. పెన్ను 2,000. అదే కాకుండా మీ పిల్లల టిఫిన్ డబ్బాలు వేరే వేరే ఉంటే వాళ్ళలో అభద్రతా భావము మనం కింద చిన్న పెద్ద అని ఉంటుందని అందరికీ స్కూలు ప్లాస్టిక్ టిఫిన్ డబ్బాలు ఇస్తుంది. ఒక్కొక్క టిఫిన్ డబ్బా 1,500. అదే మళ్ళీ విద్యాశాఖలో ప్రక్షాళన జరిగింది కదా, ఫీజులు, షూజు, డ్రెస్సు, బెల్టు, టై దీనికి డబ్బులు వసూలు చేయొద్దని స్ట్రిక్ట్ సర్క్యులర్స్ వచ్చినాయి కదా. అందుకోసం ఏం చేస్తుండ్రు, పెన్సిలు, పెన్నులు, దస్తీలు అంటే ఇట్లాంటివి నల్లి గొట్టాల ప్యాకెట్ 50 రూపాయలు. ఇది రిఫైండ్ ఆయిల్తో తయారు చేయబడ్డది. సో స్కూల్ నల్లి గొట్టాలు అమ్ముకుంటాయి. ఏ సర్క్యులర్లో ఏవేవి వసూలు చేయొద్దు ఉంది అది ఇడిచిపెట్టి ప్రతి ఒక్కటి వసూలు చేస్తుంది. పిల్లలు డిజిటల్గా వెనకబడొద్దని మా బ్రాండ్ కలిగిన ఒక సెల్ ఫోన్ ఇంట్రడ్యూస్ చేశాము. అందరూ ఆ స్మార్ట్ ఫోన్స్ కొనవలసిందిగా ప్రార్థన. ఒక స్మార్ట్ ఫోన్ 20,000 మాత్రమే. అంటే ఒక గవర్నమెంట్ యొక్క జియోని బైపాస్ చేయడానికి కోకొల్ల మెథడ్లు ఉన్నాయి. ఫీజు వసూలు చేయొద్దు అంటే ఇంకో ఏదో ఫీజు వసూలు చేస్తారు. టీచర్స్ సంక్షేమ ఫండ్ అందిస్తారు, దానికి నిధులు కేటాయించండి. మీరు అడ్మిషన్ తీసేటప్పుడు టీచర్స్ డెవలప్మెంట్ ఫండ్కి ఇవ్వాలి. ఇప్పుడు బిల్డింగ్ ఫండ్ వేరే ఉంది, అదైతే నడుస్తూనే ఉంటుంది, అది ఎవ్వడు ఏం చేయలేడు. డొనేషన్లు వద్దు అంటే ఇంకో రూపంలో పక్కకు ఒక కౌషెడ్ కట్టి గోమాతను పెట్టి మేము ఈ డొనేషన్లు ఇవి తీసుకుంటలేమండి, పక్కకు గోశాల ఉంది, గోశాలకు 30,000 కట్టి అక్కడ రిసిప్ట్ తీసుకురండి, మేము మీకు అడ్మిషన్ ఇస్తాం, ఫ్రీగా అడ్మిషన్ ఇస్తాం. గోశాలకు 30,000, ఆ రసీదు తీసుకొని వస్తే ఫ్రీ అడ్మిషన్. గోశాలకు పశుగ్రాసము 2,000. డ్రెస్కి తీసుకుంటలేమండి, గోశాలకు పశుగ్రాసం ఇచ్చి ఆ రిసీప్ట్ తీసుకురండి, అడ్మిషన్ ఫ్రీ. అంటే మీరు ఈ ఫీజుని ఎట్లా రెగ్యులేట్ చేస్తారు? మన దగ్గర పేరెంట్స్కి ప్రిన్సిపల్తో మాట్లాడే దమ్మేలే. ప్రక్షాళన ఎట్లా జరుగుతుంది? ప్రతి 3 నెలలకైతే మీరు కమిషన్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీకి, లేదా ఏ పార్టీ అయినా ఆ పార్టీకి ఇవ్వాల్సిందే. అందుకోసం ఎమ్మెల్సీ గెలిచింటాడు, వాడే పోయి కోఆర్డినేట్ చేస్తాడు. పైసలు తీసుకురావా, 3 నెలలు అయిందంటే పోతాడు, పోయి పైసలు తీ అంటాడు. అట్లా పైసలు వసూలు చేస్తాక ఇవన్నీ నడుస్తాయా? నడవవు.
అసలు ఇది ఒక టైప్ రెగ్యులేట్ కావాలి అంటే ప్రైవేట్ స్కూల్స్లో వసూలు చేసే పైసలంతా డీడీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ డీడీ తీసుకొని వస్తే ప్రశ్నలు అంటే రిజెక్ట్ చేయకుండా ఏ బేసిస్ మై ఈ పిల్లవాడిని మేము అడ్మిషన్ రిజెక్ట్ చేస్తున్నాము అని వీడియో రికార్డింగ్ ఉండాలి. ఒక బాబు ఇంటర్వ్యూ తీసుకొని అందరిది ఇంటర్వ్యూ ఉండాలి. ఒక పిల్లగాడు ఆ క్వశ్చన్ చెప్పలేదు అంటే రిజెక్ట్ చేసినామంటే ఇంకో బాబు వచ్చి ఆ ప్రశ్నకు జవాబు చెప్పకపోతే అది కూడా రిజెక్ట్ చేయాలి. వీడియో రికార్డింగ్తో సహా అడ్మిషన్ ప్రాసెస్ ఉండాలి. అక్కడ కూడా దాన్ని చేయవచ్చు, చేసేవాడు ఎక్కడైనా చేస్తాడు. కానీ ఈ ప్రభుత్వానికి డీడీ కట్టి ఆ డీడీ తీసుకొని వస్తే ఈ స్కూల్లో అడ్మిషన్ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రైవేట్ స్కూళ్ళకు ఆ నిధి బదిలీ అవుతుంది. ఆ స్కూల్ పేరుతో కానీ ఆ స్కూల్ రికమెండ్ చేసిన ఒక షాపులో కానీ ఆ స్కూల్ రికమెండ్ చేసిన ఒక సంస్థతో కానీ ఎలాంటి లింకులు ఉన్నా ఆ స్కూలుపై భారీ పెనాల్టీతో సహా పిల్లలు కట్టే ఇన్ని నెలల ఫీజు జప్తు చేసుకోబడుతుంది. అసలు స్కూల్స్ అన్ని స్కూళ్ళకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్కూల్స్ అందరికీ ఒకటే డ్రెస్ ఉండాలి. ఇప్పుడు చాలామంది ప్రైవేట్ స్కూళ్ళలో ఏమంటుందంటే మేము ఒక పింక్ చెప్తే 10 మంది బయట కొని ఒక 100 పింకులు రెడీ అవుతున్నాయి, 1000 పింకులు షేడ్స్ రెడీ అవుతున్నాయి, అందుకోసం డ్రెస్సు మెటీరియల్ మేమే కొనుక్కొని వచ్చి మేమే సరసమైన ధరలో అందిస్తున్నామని బుకాయిస్తున్నారు ముండా కొడుకులు. దీంట్లో అబద్ధం తప్ప ఇంత కూడా నిజం లేదు. పింక్ షేడ్లో వస్తే మాకు బాధ లేదు, మీరు షేడ్ తప్పినరు అని తప్పి ఒక్కొక్క దాని మీద ఒక్క డ్రెస్ మీద 800 నుంచి 1000 రూపాయల కమిషన్ కొడుతున్నారు కదా, అది బాధాకరమైంది. పింకులో తేడాలు వస్తే ఏం కాదు, మీ వసూలు చేసే విధానంలో తేడా వస్తేనే ఇక్కడ పేరెంట్స్కి బాధ అవుతుంది. పిల్లలు తప్పిపోరు. డ్రెస్సులతో డిసిప్లిన్ వస్తా అనే మూర్ఖ కాన్సెప్ట్ ఇంకా పెంచి పోషిస్తున్నది. ఎందుకంటే వాళ్ళకి కమిషన్స్ వస్తాయి. తెల్ల షర్టు కాకి ప్యాంటు, తెల్ల షర్టు నల్ల ప్యాంటు, ఒక బ్లాక్ షర్టు వైట్ ప్యాంటు, వైట్ షర్టు బ్లాక్ ప్యాంటు, కామన్ బేస్ కలర్ అయినా ఒక రెడ్, బేస్ కలర్ అయినా ఒక బ్లూ, ఏం పెద్ద తేడా కనిపించదు. ప్రైవేట్ విద్యా సంస్థలు స్కూళ్ళను ఈ అటానమస్ మోడ్, అన్నీ అటానమస్, 3 నెలలకు ఒకసారి విద్యాశాఖకు కమిషన్ ఇచ్చేసి వాళ్ళు ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ నడిపించినట్టు నడిపిస్తారు. విద్యాశాఖలో ఒక మార్పు ఏం తేవాలంటే ప్రైవేట్ బడుల్లో ఫీజు వసూలు చేసి కాపీ కొట్టియరాదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో మాస్ కాపీని కొట్టిస్తారు. నారాయణ కానివ్వండి, చైతన్య కానివ్వండి, ఉట్టి పేర్లు వీళ్ళరు కానీ 80% ప్రైవేట్ విద్యా సంస్థలు డబ్బు చెల్లించి క్వశ్చన్ పేపర్ తీసుకొని అదే ప్రాక్టీస్ చేయించి బుక్కులు పెట్టి మరీ అంటే ఆ సెంటర్ కొనేసి మొత్తం కాపీ కొట్టిస్తారు. మొత్తం కాపీ. ఇప్పుడు 10/10 ఈ 100/95 తెచ్చిన స్టూడెంట్ మనం ముందర కూర్చోబెట్టుకొని సింపుల్ క్వశ్చన్స్ వేసినా వాడు ఆన్సర్ చేయలేడు, కానీ వాడికి 95, 98. మనం ఇది ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే ఇగో హార్ట్ అవుతుంది. లక్షల ఫీజులు కట్టి లాస్ట్కు బుక్కులు పెట్టి కొట్టించి రిజల్ట్స్ తెప్పించి తాము సంవత్సరం పడిన
కష్టానికి ఫలితమని అబద్ధపు ప్రచారం చేసే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ని మీరు మార్చగలరా? నేను 100% చెప్తున్నా, ఇదంతా ఓన్లీ డ్రామా. ఇప్పుడు హైడ్రా ఎట్లా భయపెట్టించి కమిషన్లు గుంజడానికి ఈ బిల్డర్స్ దగ్గర ఎట్లా కమిషన్ గుంజేసిండ్రో, ఇప్పుడు విద్యాశాఖలో ఈ ఫీ నియంత్రణ అథారిటీ అని క్రియేట్ చేసి వీళ్ళ ద్వారా అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు విద్యా సంస్థల దగ్గర వేల కోట్లు వసూలు చేసే కుట్ర తప్ప దీంట్లో సంక్షేమము, ప్రజల మంచి, పిల్లల బాగోగులు ఏమీ లేవు 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 అని ఘంటాపదంగా 100% చెప్తుంది. మూసీ నది ప్రక్షాళనలో ఏ అవినీతి ఉంటుందో దానికి మించిన అవినీతి ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫీ రెగ్యులేటరీ అథారిటీలో తప్పక ఉంటుంది. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని భయపెట్టించినట్టు భయపెట్టించి పేరెంట్స్ని బుజ్జగించి మభ్యపెట్టి సిస్టమ్ బాగానే ఉంది, ప్రభుత్వ పాఠశాలల్లో ఫెసిలిటీస్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు వస్తారు. ఇది పాత చింతకాయ కాన్సెప్ట్. ఆ ప్రభుత్వ స్కూళ్ళలో టీచర్స్ ఉన్న జీవశవాలే కాబట్టి అందరూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేరి ఫైనల్గా లాస్ట్లో కాపీ కొట్టే పాస్ అయ్యి ఆ సర్టిఫికెట్లు తీసుకొని ఇంటర్లో పోయి ఇంజనీరింగ్లో చేసి అక్కడ ఇంజనీరింగ్లో బ్యాక్లాగ్లు తయారయ్యి, అంటే ఎడ్యుకేషన్లో ఫీ స్ట్రక్చర్స్ మారతలేవు కానీ విద్య యొక్క క్వాలిటీ పాతాళానికి పడుతుంది. పాతాళానికి చేరుకున్న క్వాలిటీని పైకి లేపడానికి దమ్ము లేదు. కానీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు 100 కథలు చెప్తారు, మీరు 1000 కథలు వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పింది 100, కానీ మీరే 1000 ప్రాబ్లమ్స్ సృష్టించి ప్రైవేట్ విద్యా సంస్థలను టచ్ చేసే అవసరం లేదు. ఎందుకంటే అక్షరాస్యత చాలా తక్కువ ఉంది కాబట్టి, ప్రైవేట్ సంస్థల పాత్ర బాగా ఉంది కాబట్టి మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అలాగే ఉంచి ప్రభుత్వ సంస్థలను మనం బాగుపరిచే విధానం ఫండ్స్ ద్వారా చేద్దాము అని పాత చింతకాయ పచ్చడిని మళ్ళీ మళ్ళీ రోట్లో వేసి మన ముఖాన కొట్టే ఫుల్ ప్రిపరేషన్ రేవంత్ రెడ్డి చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి రేపు హైడ్రాని ఎలా బలి చేశాడో దీన్ని కూడా బూచిగా చూపించి వేల కోట్లు వసూలు చేసి లాస్ట్ పేరెంట్స్ అందరికీ శటకోపం పెట్టడానికి ఇప్పుడు ఈ కమిషన్ డ్రామా ఆడుతున్నాడు. ఆ విద్యాశాఖ కమిషనర్కి పవర్లు లేవు, ఆయన నోడుతూనే చెప్పిండు మనం అడ్వైజరీ రోల్ వరకే అన్నాడు ఆకునూరి రెడ్డి. నీ మాట పట్టించుకోనప్పుడు ఆ సీట్లో కూర్చొని ఏం లాభం? రాజీనామా చేయరాదు, జీతాల కోసమా మీరు పనిచేసేది? ఒక విద్యాశాఖ అంటే దాంట్లో సమూలమైన మార్పులు ఎప్పుడు ఇది ఉండాలి, విజిలెన్స్ ఉండాలి, ఎప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. కొంతమంది టీచర్స్ని పీకి పారేయాలి, అర్లీ రిటైర్మెంట్ ఇచ్చేయాలి. ఇప్పుడు మా నరేంద్ర మోదీ ఎట్టిస్తుండు, మీరు చెప్పడానికి చేత కాకపోతే అర్లీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోండి. అంతేగాని విద్యాశాఖని కంపు కొట్టించే ఈ 3 నెలల వసూలు మెథడు, కమిషనర్ ద్వారా ధమ్కీలు ఇప్పించడము, కఠినమైన చర్యలు తీసుకుంటారని ధమ్కీలు ఇవ్వడము, లాస్ట్కు డుప్కీ కొట్టడము, వెన్నుపోటుకు గురి చేసిన మా ప్రభుత్వ రంగ స్కూళ్లను బాగుపరిచే ఒక ప్రణాళిక రచించామని ఒక 3-4 ఏళ్ళు టైంపాస్ చేయడము, స్కూళ్ళలో టీచింగ్ బాగుంది టాయిలెట్లు లేని కారణంగా ఇబ్బంది పడుతున్నారని టాయిలెట్లు కట్టించడము, టీచింగ్ మెథడాలజీ, టీచింగ్ మెథడ్స్, సిలబస్, టీచింగ్ స్టాఫ్పై చర్యలు తీసుకోకుండా టాయిలెట్లు, ఫుడ్ మెన్యూ, డ్రెస్సులు, కాస్మెటిక్ ఫీజులు పెంచి బిల్డింగ్లు కట్టించి, బిల్డింగ్లలో ఏముండదురా చెట్టు కింద చదువుకొని కమిషనర్ ఆయన ఉన్నారు. అది తెలిసిన ప్రజల చెవులో పువ్వు పెట్టడానికి సర్కార్ రెడీగా ఉంది. ఇలాంటి అంటే పైన పటారం లోన లొటారం ప్రకటనలను మీరు నమ్మకండి. నేను చెప్పినట్టే హైడ్రాకు ఏ గతి పట్టించిండ్రో
హైడ్రాని ఎలా కమిషన్లు వసూలు చేయడానికి యూజ్ చేసిండ్రో అలాగే ఈ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ కూడా హైడ్రా లాగే పనిచేసి ఒక 6 నెలల వరకు భయపెట్టి ఫీజులు అంటే వీళ్ళకి రావాల్సింది వీళ్ళు వసూలు చేసుకొని ఆ కమిషనర్ని అంటే జీతం ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టే పని తప్ప మన ప్రజలకు కానీ మిడిల్ క్లాస్ కానీ ఈ కమిషనర్ కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమీ చెయ్యబోదు అని గట్టిగా నమ్ముతూ మీ అందరినీ దీనిపై అంటే దీనిపై స్పందించండి, ప్రశ్నించండి. పిల్లల భవిష్యత్తు అంటే దానికి అంత ఈజీగా తీసుకోకండి. మీ పిల్లల భవిష్యత్తు కాకపోయినా రాబోయే తరాల కోసమైనా మనం గొంతు విప్పి మాట్లాడకపోతే మన తెలంగాణ భవిష్యత్తు రియల్ ఎస్టేట్ల ఏజెంట్ల అంటే అక్షరాస్యత లేకపోయినా ఏజెంట్లుగా ఎట్లా మిగిలిపోయినరో అట్లనే లక్షలాది పిల్లలు ఒక ఏజెంట్ లాగా ఒక దళారులాగా మారిపోయి విద్యలో నాణ్యత లేక ఉద్యోగాలు లేక టోటల్ తెలంగాణ సర్వనాశనం కావడానికి లాస్ట్ హయాంలో కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డి ఎట్లా వాళ్ళ పాత్ర పోషించిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ కో అండ్ పార్టీ పాత్ర తప్పక పోషిస్తుంది. దీంట్లో ఏ మార్పులు ఉండవు అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.